కీర్తనల గ్రంథము 51వ కీర్తన. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16, 17 శరణాలు చదువుకుందాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం. చదవబడిన ఈ లేఖన భాగంలో భక్తుడు తన జీవితంలో మాట్లాడుతూ తనకెదురైన పరిస్థితిని బట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అనంటే, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చదవబడిన ఈ లేఖనంలో దేవుడు బలిని కోరేవాడు కాదు. ఈ రోజున చాలా మంది బలిని కోరుతున్నారు కదా. నీవు నాకు కోడినివ్వాలి, లేకపోతే నీవు నాకు మేకనివ్వాలి, లేకపోతే నిన్ను వదిలిపెట్టను నిన్ను కదా, లేకపోతే నేను నిన్ను వదిలిపెట్టను. ఒకరిని అడిగాను, అమ్మ ప్రార్థనకి రావేంటి, మీ పిల్లలు వస్తున్నారుగా ప్రార్థనకి రావేంటి అంటే ఆమంటది, పాస్టర్ గారు మొక్కుకున్నానండి, ఆ మొక్కు తీరేదాకా రానండి. ఏ మొక్కు ఉందంట? ఎక్కడికి వెళ్ళాలని మొక్కు ఉందంట, ఆ మొక్కు తీరేదాకా రాదట. ఆ మొక్కు అంతా తీరిపోయిన తర్వాత అప్పుడు వస్తుందట. ఈలోగానే పోతే కదా, యేసు రక్తమే జయం. మొక్కు తీరేదాకా రాదట. మొక్కులు ఉన్నాయంట, మొక్కులు తీరిన తర్వాత వస్తుందట. ఇక్కడ మనం గమనిస్తే గనుక నీవు బలిని కోరేవాడవు కాదు, కోరితే నేను తెచ్చి నీకు అర్పిస్తాను అని మాట్లాడి, విరిగి నలిగిన మనసే నీకిష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, లక్ష్యము చేస్తావు. బలిని కోరేవాడు కాదు దేవుడు. మరి వాక్యం సెలవిస్తున్న విషయం ఏమిటి అనంటే, బలి అనేది ఒక కోడెనో, ఒక దూడనో, లేక ఒక గొర్రెనో, లేక ఒక మేకనో, ఒక పావురాన్నో, ఒక గువ్వనో, ఇలాగా బలిని ఇచ్చేవారు. ఎందుకు బలిచ్చేవారు అనంటే, మానవుడు చేసినటువంటి పాప పరిహారార్థము నిమిత్తమై మనిషి పాపం పరిహరించబడాలి అనంటే బలిని ఇవ్వడం జరిగేది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తే, ఒక దొంగతనమే చేశాడు అనుకుందాం. ఈ దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఆ దొంగతనం, ఆ ప్రాయశ్చిత్తం కలగాలి అనంటే ఆ వ్యక్తి ఏం చేసేవాడు అనంటే, ఒక కోడినో, ఒక మేక పిల్లనో, లేక ఒక పావురాన్నో తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఉన్న యాజకుడికి ఇచ్చేవాడు. ఈ యాజకుడు దాన్ని పట్టుకెళ్ళి దేవుని సన్నిధిలో దానిని బలి ఇవ్వడం జరిగేది. బలి ఇచ్చిన తర్వాత అప్పుడు యాజకుడు వచ్చి నీ పాపము పరిహరించబడింది అని చెప్పేవాడు. ఆ రోజు పాత నిబంధన గ్రంథములో మోషే ధర్మశాస్త్రము, దేవుడు రాయించిన ధర్మశాస్త్ర ప్రకారంగా బలులు జరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు దేవునికా బలి, మానవుడు చేసిన పాపానికా బలి? చెప్పాలి. దేవుడు తెమ్మన్నాడా, మానవుడు చేసిన దానిని బట్ట ఈ బలి యాగము? దేని కొరకు ఈ బలి అంటే, మానవుడు చేసినటువంటి పాపము నిమిత్తమై ఇప్పుడు తనకి ప్రాయశ్చిత్తము కలగడానికి ఇప్పుడు మనిషి చేయవలసింది ఏంటి అనంటే, నాకు బదులుగా ఈ గొర్రె బలవ్వాలి,
నాకు బదులుగా ఈ పావురము బలవ్వాలి, నాకు బదులుగా ఈ మేకపిల్ల బలవ్వాలి అనని తనకు బదులుగా బలి ఇవ్వడానికి ఒక జంతువును తీసుకొచ్చి యాజకుడికిస్తే యాజకుడు పరిశుద్ధ స్థలములో అతని నిమిత్తము బలిని అర్పించేవాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి కాదు బలి, మరి ఎవరికి అనంటే మానవుడు చేసినటువంటి మానవుడు చేసిన ఈ పాపము నిమిత్తమై పాపము ప్రాయశ్చిత్తము చెందడానికి బలి. హల్లెలూయా. మరి ఇప్పుడు లోకంలో కదా మేకపోతుని పెంచి 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 తీసుకెళ్ళి ఏమేస్తారు? బలి నరికేస్తారు కదా, బలి. నేను రంపచోడవరంలో ఉన్నప్పుడు మేము కూరిల్లాం. ఆ ఊరి పేరు ఏంటంటే పెద్ద నూతిని. ఏం పేరు? పెద్ద నూతిని. ఈ పెద్ద నూతిని అనే ఊరు వెళ్ళాలంటే ఇంచుమించు ఒక 14-19 కిలోమీటర్లు కొండెక్కాలి. అప్పుడు నా బండి స్టార్ సిటీ టీవీఎస్, అంత దమ్ముగా వెళ్ళేది కాదు. నేను మా బామ్మరిది పాస్టమ్ గారు వాళ్ళ పెద్ద తమ్ముడు, ఇద్దరం మమ్మల్ని క్రిస్మస్కి పిలిస్తే అక్కడికి వెళ్ళాం. ఒక 2 కిలోమీటర్లు వెళ్ళేసరికి బండి పొగొచ్చేసేది అనమాట. మామూలు రోడ్డు కాదు, అది కంకర్ రోడ్డు. 2 కిలోమీటర్లు మమ్మల్ని తీసుకెళ్లే ఆ పాస్టర్ గారు, ఆయన మా ముందు వెళ్ళేవాడు, ఆయన మేము ఫాలో అయ్యేవాళ్ళం. ఒక 2 కిలోమీటర్లు వెళ్ళేవాడికి బండి ఆపేయాలి, హీట్ ఎక్కేసేది. కొండ ఎక్కాలి, మామూలుగా కాదు, ఇలా ఉండేది, అలా ఎక్కాలి, మరలా అలా వెళ్ళాలి. అసలు అక్కడి నుంచి నిజంగా మా బామ్మరుద అన్నాడు అనమాట, బావగారు ఇక్కడి నుంచి జారితే ఏంటి పరిస్థితి అని. లోయ కింద కంకరి జారిపోయేది. అసలు ఎంత ఫస్ట్ గేర్లో వెళ్ళాలి, ఫస్ట్ గేర్లో వెళ్ళేదానికి ఇక గోలే గోల అనమాట బండి. అంత ఇంచుమించు ఎలగలోని ఆ మరలా కొండ మీద 9 వాగులు, అంటే నీళ్లు ప్రవహించాయి అనమాట దారిలో. ఆ మరలా అవి దాటుకుని వెళ్ళాలి. చాలా స్పీడ్గా వెళ్ళాయి, కొండల్లో నుంచి నీళ్లు వచ్చాయి, చాలా స్పీడ్గా వెళ్ళాయి నీళ్లు, మరలా దాటుకుని వెళ్ళాలి. మొత్తం మీద వెళ్ళిపోయాం. ఎందుకు చెప్తున్నానంటే, వెళ్ళిన తర్వాత నైట్ మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిన తర్వాత ఆ తెల్లారి ఉదయం మాకు చెప్పారు వాళ్ళు, ఆ పాస్టర్ గారు, ప్రసాద్ గారు అని ఆ పాస్టర్ గారు చెప్పారు, అయ్యగారు ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లున్నర వెళ్తే అది ఎర్రమెట్ల అని ఒక ఊరు వస్తుందండి, అక్కడ నరబలిస్తారు అని అన్నారు. ఏంటది? నరబలిస్తారు అని. ఆ ఊరు వెళ్దామండి అన్నాను నేను. అబ్బాయి వద్దండి, వెళ్ళకూడదండి అన్న. పర్లేదు దగ్గరే కదా, పొద్దున్నే కదా. లేదు అక్కడికి వెళ్తే చెప్పలేమండి, రాలేకపోవచ్చు బహుశా. ఇంతకీ అక్కడ నరబలిస్తారని ఎలా తెలిసింది అంటే, ఒక టీచర్ గారిని చంపేశారు, అప్పుడు తెలిసింది. అప్పటికి తెలియదు అనమాట నరబలిస్తారండి అని. జాన్యువరిలో దాన్ని ఏమంటారు, కోత పండగ చేస్తారండి, అంతేనా? పప్పు పండుగ ఏదో పండగ మొత్తం మీద చేస్తారండి, కోత పండగ. ఆ పండగకి తీసుకెళ్ళి మనిషిని ఆ దేవతకి బలిచ్చేస్తారట. ఒక పెద్ద బేసిన్లా ఉంటుందంట, అక్కడ నరికేస్తే ఆ రక్తం అంతా అందులోకి వెళ్ళిపోతుంది. అందులో అన్నం వండేసి వేస్తారు. ఆ రైసు
కలిపేసి ఆ బ్లడ్లో కొత్త తెల్లగుడ్డ ఇంత గుడ్డలు తీసుకొచ్చి ఒక్కొక్క ముద్ద ఆ గుడ్లో కట్టి దారుబంధాలు కట్టుకుంటారట. సంవత్సరం అంతా వాళ్ళకి క్షేమం. నిజంగా అది విన్నప్పుడు అసలు ఒకసారి వెళ్ళాలి అనిపించింది మాకు. ఆయన అసలు పొరపాటున వెళ్ళడానికి వెళ్ళేది అన్నాడు. దేవుడు నరబలి కోరేవాడు కాదు. దేవుడు కోరుతున్నది ఏంటో తెలుసా? అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే, నీవు బలిని కోరవు, ఒకవేళ కోరితే తెచ్చేవాడిని నేను. ప్రైజ్లో హల్లెలూయా. దేవుడు ఏం కోరుతున్నాడు అంటే హృదయాన్ని కోరుతున్నాడు ఆయన. ప్రైజ్లో. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు, నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకిష్టమైనది కాదు. దహన బలి నీకిష్టమైనది కాదు. చూడండి, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆమేన్. చూడండి, నీవు బలిని కోరడం లేదు. దేవుడు కోరుతున్నది ఏంటో తెలుసా? విరిగిన మనసు. దేవుడు కోరుతున్నది ఏంటో తెలుసా? నలిగిన హృదయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విరిగిన మనసు దేవునికి కావాలి. మరి బానే ఉంది పాస్టర్ గారు, అబ్రహామును ఇస్సాకును బలిమ్మన్నాడుగా దేవుడు. మరి ఈ సంగతి ఏంటి కదా? బలిని కోరడు దేవుడు. మరి బలిని కోరడు వాడు అబ్రహామును ఎందుకు బలి అడిగాడు అని ఒక ప్రశ్న అడిగాడు నన్ను. నేను ఒక చోట వాక్యం చెప్తే బానే ఉంది, కానీ అబ్రహామును దేవుడు ఇస్సాకుని బలిమ్మని ఎందుకు అడిగాడు? దేవుడు బలిని కోరన్నాడు. చూడండి వాక్యం, ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పెను. దహన బలిగా అనలేండి, దహన బలిగా అతనిని అర్పించమని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడేమో నీవు బలిని కోరవు, కోరిని ఎడల నేను నీకు అర్పించదను అని, విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి, నలిగిన హృదయము గలవారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు, అలక్ష్యము చెయ్యడని మాట్లాడావు. మరి ఇక్కడ అబ్రహామును దేవుడు ఎందుకు బలి ఇమ్మన్నాడు? అబ్రహామును దేవుడు ఎందుకు బలి కావాలని కోరాడు? ఇస్సాకుని బలి ఎందుకు ఇమ్మన్నాడు? దేవుడు బలిని కోరడుగా, మరి ఎందుకు దేవుడు బలిని కోరాడు? ఇక్కడ ఏం చెప్దాం మనం? ఎందుకు దేవుడు బలిని ఇమ్మన్నాడు? నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు అంటే ఇస్మాయేలు కాదు, నీకొక్కడయ్యున్న. ఇప్పుడు కొడుకు ఎవరిని దేవుడు ఏమంటున్నాడు? కొడుకు ఎవరో? అబ్రహాం కొడుకు ఎవరో? ఇస్సాకే. నీకొక్కడయ్యున్న అంటే నీకొక్కడే ఉన్నటువంటి ఇస్సాకును తీసుకొచ్చి బలి అని అన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటను బట్టి అబ్రహాముకి ఎంతకాలంలో దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు? ఎన్ని సంవత్సరాల వయసు అబ్రహాంకి? 100 సంవత్సరాలు. సారమ్మకి
అమ్మా 89 సంవత్సరాలు లేక 90 సంవత్సరాలు. అంటే ఈ 89 సంవత్సరాల ఆ వయసులో దేవుడు వాగ్దానం చేశాడు, కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంచుమించు 10-15 సంవత్సరాలు వయసు వచ్చింది ఆ ఇస్సాకుకి. ఇప్పుడు ఇస్సాకుని ఏమంటున్నాడు దేవుడు? బలి కోరుతున్నాడు. ఒకే ఒక్క కొడుకు, ఒకే ఒక్క కుమారుడు లేక లేక పుట్టాడు కదా. లేక లేక పుట్టినోడిని ఎలా చూస్తాం మనం? ఎంత గారువుగా పెంచుతాం, ఎలా చూస్తాం కదా. ఇప్పుడు ఇస్సాకును చూసుకుని మురిసిపోతున్నాడు అబ్రహాం. శారమ్మ గారు కూడా చక్కగా సంతోషపడతా ఉంది. అలాంటి టైంలో, అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేవుడు షడానుగా గుండె పగిలే వార్త చెప్పాడు. ఏంటది? నీకొక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమించు. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ప్రేమించు, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా. ఏం టెస్టింగ్ అండి ఇది కదా. ఏం పరీక్ష అసలు ఇది. మనమైతే ఏమంటాం చెప్పండి? మనమేమంటాం చెప్పండి, మీరేమంటారు? లేక లేక పుట్టాడు కదా. లేక లేక దేవో నీ ఏదో ఇచ్చావు, ఇస్తే ఇచ్చావు, ఇప్పుడు తీసుకొచ్చి నీకు బలి ఇవ్వాలా? అసలు నువ్వు దేవుడివేనా? ఏం అన్యాయం అయ్యా ఇది కదా. అసలు ఏమనాలి నిన్ను? అసలు నువ్వు దేవుడివేనా అసలు కదా అని తిట్టమా మనం? అడగమాకు కదా దేవుణ్ణి. అబ్రహాము ఇంచుమించు 115 సంవత్సరాల వయసు వచ్చింది. అబ్రహాము ఏం మాట్లాడలే. ఈ మాటని శారమ్మకు కూడా చెప్పలే. ఒకవేళ చెప్పుంటే పరిస్థితులు వేరుగా ఉండేమో కదా. చెప్పుంటే వేరుగా ఉండేమో. అసలు ఏ విషయం చెప్పలేదు. అబ్రహాముకు దేవుడు చెప్పాడు. చెప్పినంటే అబ్రహాం ఏం చేశాడు? చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులో 2 తన కుమారుడగి ఇస్సాకును వెంట పెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి, తనే కట్టాడా కట్టించాడా? తనే కట్టాడా కట్టించాడా? తన గాడిదకు గంత కట్టి తన పనివారులో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చాడా, చేలొచ్చమని చెప్పాడా? చెప్పాలి. అబ్రహాము పనోళ్ళు ఎంతమందో తెలుసా? పర్సనల్ పనోళ్ళు 318 మంది. ఎంతమంది? తన దగ్గర ఉన్న పనోళ్ళు ఎంతమందో తెలుసా? 4000 మంది. ఎంతమంది? పర్సనల్ అంటే ఏదొచ్చినా టక్మని వచ్చే పర్సనల్ పనోళ్ళు, లోపల ఉన్న పనోళ్ళు 318 మంది పనోళ్ళు ఉండగా ఏ పనోడిని పిలిస్తే కట్టెలు చేయించడం, ఏ పనోడిని పిలిస్తే గాడిదకు గంత కట్టడు, కట్టడా? అబ్రహామే గంత కట్టుకున్నాడు, అబ్రహామే కట్టెలు చీల్చాడు. చూడండి ఎంత బాధ్యత గల అబ్రహాము. ఇంకొక విషయం చెప్పినా మీకు, అద్భుతమైన విషయం ఏంటినంటే అబ్రహాము దగ్గరికి ఎండవేళ దేవుడు వచ్చాడు. వచ్చినప్పుడు అబ్రహాము గుడారము దగ్గర
కూర్చున్నాడు. దేవుడు వస్తున్నాడు. అబ్రహాం పరిగెత్తి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి సాగిలపడి అంటాడు, నీ కటాక్షము నా మీద ఉంటే దయచేసి నీ దాసుని. అంటే అబ్రహాము ఎంత విధేయుడు చూడండి. ఒరేయ్, దేవుడు వస్తున్నాడు రా, దేవుడు నిలరమ్మని చెప్పు అంటే పనులు వెళ్ళి తీసుకురారా. ఇది సబ్జెక్ట్ కాదు, తర్వాత చెప్తాను మీకు. ఒకవేళ ఇప్పుడు అబ్రహాముకున్నటువంటి ఆ తగ్గింపు, అబ్రహాముకున్నటువంటి ఆ వినయము, విధేయత చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంతమంది పనోళ్ళున్నా దేవుని పని తాను చేస్తాడంతే. ఆమేన్, హల్లెలూయా. దేవుని పని అంటే తాను చేస్తాడు, తానే చేస్తాడు. ఇక ఎవరికి అప్పగించడు ఆ పనిని, అబ్రహాము వెంటనే తెల్లారు లేచి గాడిదకు గంత కట్టి కట్టెలు చీల్చుకుని ఇప్పుడు కట్టెలు చీల్చుకుని దేవుడు తనకు చెప్పినటువంటి చోటికి వెళ్ళాడు. చూడండి, 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఏమర్థమైంది మీకు? 3వ నాడు అంటే 3 రోజులు ప్రయాణం పట్టింది. ఎక్కడికి వెళ్ళడానికి? మోరియా పర్వతానికి వెళ్ళడానికి. 3 రోజులు ఈ ప్రయాణం చేసిన తర్వాత తన పనివారితో చెబుతున్నాడు, గాడిదతో ఇక్కడే మీరు ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదను అన్నాడా, వచ్చేదము అన్నాడా? బహువచనమా, ఏకవచనం? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ కొడుకుని తీసుకొచ్చి బలిమ్మన్నాడు. ఇప్పుడు బలిస్తే తిరిగి వచ్చేది ఎవరు? మాట్లాడలే, ఎవరు? ఒక్కడే రావాలి కదా. మనమైతే ఏం చేస్తాం? వెళ్ళి ఏమంటాం, మీరు ఇక్కడే ఉండండి, మళ్ళీ వస్తానే, నేను తీసుకెళ్ళి ఏం చేస్తాం? తెమ్మన్నాడు, ఇచ్చేసి వచ్చేస్తాను కదా. ఏడుతూ మొత్తుకుంటూ ఏడుచుకుంటూ కదా చేస్తాం. కానీ అబ్రహాము నిజంగా తన విశ్వాసం చూడండి. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం మారాడు? విశ్వాసులకు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని. మీ యొద్దకు వచ్చేదాం. ఒక్కడనే కాదు, ఇద్దరం వస్తాం. అబ్రహాము విశ్వాసము, అబ్రహాముకున్న నిరీక్షణ చూడండి, ఎంత అద్భుతమైన మాట. ప్రియులరా, అబ్రహాము విశ్వాసం ఏంటి అనంటే, నా దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్ర. నా దేవుడు నమ్మదగినవాడు. ఒకవేళ నా కొడుకుని బలి చేసిన నా కొడుకుని మరలా నాకు ఇవ్వగలడు. అదే అబ్రహాం విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బలి చేసి వదిలేయడం కాదు, అక్కడ నరికేసి వదిలేసి రావడం కాదు. కట్టెలు పేర్చాలి, ఆ కట్టెల మీద బలి అర్పణ అయినటువంటి ఇసాకును పెట్టాలి, ఇసాకును పెట్టి కత్తితో నరకాలి, నరికి ఆ కట్టెలు నరకబడిన ఇసాకు కాలిపోవాలి, దహన బలైపోవాలి. అబ్రహాం విశ్వాసం ఏంటో తెలుసా? ఒకవేళ నా కొడుకుని నరికేస్తాను, బలి ఇచ్చేస్తాను, కట్టెలు నా కుమారుణ్ణి కాల్చి ఆ బూడిది చేస్తాను, బూడిది చేసిన ఆ బూడిదిలో నుండి కూడా నా కొడుకుని నాకు దేవుడు ఇవ్వగలడు. అది విశ్వాసం.
అది అబ్రహాముకున్న విశ్వాసం. దేవుడు ఇస్తాడంటావా, చేస్తాడంటావా, చేయగలడంటావా, ఇలా జరుగుద్దంటావా, ఇలా అవుద్దంటావా అంటావా అని అంటే నీ బ్రతుకులు ఏది అవదు. అవుద్దంతే, జరుగుద్దంతే. ఆమేన్. అదే విశ్వాసంతో నువ్వు ఉంటే కార్యము తప్పక జరగక మానదు. చూడండి, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరు వెళ్ళుచుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా ఇసాకు అడుగుతున్నాడు, కట్టెలున్నాయి, నిప్పుంది, కత్తుంది నరకడానికి, మరి గొర్రె పిల్లేది అని అడిగితే అబ్రహాము 115 సంవత్సరాల ఆ వయసులో వృద్ధాప్యాయములో ఉన్నటువంటి అబ్రహాము గుండె ఎలా అయి ఉండాలి? వయసులో ఆ మాటకి అసలు ఏమవ్వాలి అబ్రహాం కదా? ఏమైపోవాలి అబ్రహాం? అయ్యా కట్టెలున్నాయి, నిప్పుంది, కత్తుంది, మరి బలివ్వడానికి గొర్రె పిల్లేది అని అడిగినప్పుడు అబ్రహాము హృదయం ఎంత పగిలి ఏడ్చుంటుంది అసలు. అలాగ మీ మనోనేత్రాన్ని తెలిసి వెళ్ళండి ఒకసారి. అట్లాగా ఎంత బాధ. తన ముందున్న కొడుకే బలైపోతుంటే, తన ముందున్న కొడుకునే దేవుడు బలిమ్మని అడిగితే ఏమాత్రము వెనదీయకుండా, వెనకకి వెళ్లకుండా, ఏమాత్రము కూడా జంకకుండా, భయపడకుండా విశ్వాసముతో తన కొడుకును తీసుకెళ్లి బలివ్వడానికి సిద్ధపడినటువంటి తండ్రి తన కుమారుడు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఎక్కడిదే? అబ్రహాం ఏం సమాధానం చెప్పాలి? ఏం చెప్పున్నారు అసలు? హృదయం ఎలా పగిలుంటుంది అసలు? మనమైతే పట్టుకుని కదా, ఇక మాటలు రావు మనకి. అవును కదా? చెప్పట్లేదు, మాటలు రావు ఇంకా మనకి. ఎన్ని నోములు మోస్తే నువ్వు పుట్టావురా కదా. ఇప్పుడు నిన్నే ఈ మాయదారి దేవుడు బలం అన్నాడు. ఎవరు కదా? అబ్రహాం ఏం మాట్లాడలే. చూడండి ఏమంటున్నాడు, చూడండి. తన తండ్రిని అడిగినప్పుడు అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునునని చెప్పాను. ఆమేన్. ఇప్పుడు ఏమనాలి అబ్రహాము? నా కుమారుడా బలికి నువ్వే అనాలి. అవుద్దా? కానీ అబ్రహాం ఏమంటున్నాడు? అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి నా గొర్రె పిల్లను చూచుకునునని చెప్పాడా, చూచుకున్నాడు అని చెప్పాడా? చదవండి వాళ్ళు. చూచుకున్నాడని చెప్పాడా, చూచుకున్నానని చెప్పాడా? అంటే ఆయన చూసుకుంటాడు. చూచుకున్నాడు అని చెప్పలే, చూచుకుంటాడు అంతే, చూస్తాడు. అబ్రహాం విశ్వాసం లేదా? అలాంటి విశ్వాసులు కావాలండి దేవునికి స్తోత్ర. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. అబ్రహామే దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునునని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి
దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడు? దేవుడే చూచుకును అన్నాడు. బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు. కట్టెలు పేర్చి ఇస్సాకును బంధించాడు, కట్టేశాడు, కాళ్ళు చేతులు కట్టాడు. కట్టినప్పుడు ఇస్సాకు యవనస్తుడు కదా, అబ్రహాం ముసలోడు కదా, ఒక తోపు తోసి పరిగెట్టుకొచ్చేయచ్చుగా. మొత్తం మీద అర్థమైపోయింది, నన్నే ఇచ్చేస్తాడు వీడు బలి అని ఒక తోపు తోసేసి, ముసలోడు కదా పరిగెట్టుకొచ్చేయాలిగా. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? ఇస్సాకు బలికి విధేయుడయ్యాడు. ఆమేన్. బా, ఎబ్రీ పత్రికలో ఉంటుంది, ఇస్సాకు బలికి విధేయుడయ్యాడట. అర్థమైపోయింది, ఇస్సాకు నేనే ఆ బలి పశువుని, ఆ బలి పశువుని నేనే, బలిచ్చేది నన్నే. చేతులు కడుతున్నప్పుడు మాట్లాడలేదు, కాళ్ళు గడుతున్నప్పుడు మాట్లాడలేదు, పడుకోబెడుతున్నప్పుడు ఒకవేళ అని ఉండాలి ఇస్సాకు, నన్న ఆ విషయం ముందే చెప్పుంటే ఇంకా సిద్ధపడేవాడిని కదా. నువ్వే బలి పశువురా, నువ్వే బలి కావాలి ఇస్సాకా, ఇదిగో దేవుడు నిన్ను బలిమ్మన్నాడు, ఇదిగో నిన్ను తీసుకెళ్లి బలిస్తానయ్యా అని అంటే నేనే సిద్ధపడి నీ ఎంత వచ్చేవాడిని కదా. నిజంగా ఇస్సాకు మాటలకి తండ్రి హృదయం ఎలా అయి ఉండాలి. దేవుడి ప్రణాళిక వేరే, దేవుని చిత్తం వేరే, అబ్రహాము విశ్వాసం వేరే. వధించడానికి తన ఏమాత్రమో సంకోచించలేదు అబ్రహాం, ఏమాత్రమో వెనుదిరిగి చూడలేదు, ఆలోచించలేదు, ఇద్దామా వద్దా, ఏమైనా చేస్తాడంటావా అని ఏమాత్రము చూడలేదు. కత్తి పట్టుకున్నాడో ఏడానికి సిద్ధంగా కత్తి దించబోతున్నాడు అంతే. చూడండి, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, అతని ఏమియో చెయ్యకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నా కీయ వెనిదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఆమేన్. చూడండి పిల్లలు, నీకొక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇవ్వడానికి వెనిదీయలేదు గనుక ఆ చిన్నవాడి మీద చెయ్యి వెయ్యొద్దు, వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది. చూడండి, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొటేలు వెనక తట్టున కనబడిన. అబ్రహాము వెళ్ళి ఆ పొటేళ్లను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు, భక్తుడు అంటాడు, నీవు బలిని కోరితే ఇచ్చేస్తాను. దేవునికి కావలసింది ఏంటో తెలుసా? ఒకవేళ అబ్రహామా, నీ కుమారుడైన ఇస్సాకు నాకు బలివ్వాలయ్యా అని అంటే, అబ్రహాము ఒకవేళ, అయ్యా అదేంటయ్యా, లేక పుట్టాడు, 25 సంవత్సరాలు వెయిటింగు, 25 సంవత్సరాలు ఎదురు చూశాను, ఈ 25 సంవత్సరాల్లో ఎన్నో పరిస్థితులు చూశానయ్యా, 25 సంవత్సరాలకి లేక ఇచ్చావు, చారా ముసలి అయిపోయిన తర్వాత ఇచ్చావు, ఇప్పుడు నువ్వు తెమ్మంటే ఎలా తేనయ్యా, ఇది కరెక్టేనా అని అడుగుంటే దేవుడు కొనలే అబ్రహాం, ఏం కాదులే, అసలు నువ్వేం చేస్తావని అడిగానంతే అను. కానీ ఇక్కడ చూడండి, దేవుడు అబ్రహామును పరీక్షించాడు. ఇది అబ్రహాముకి పరీక్ష కాలం. రైసులో అబ్రహాముకి ఏది ఇది? పరీక్ష కాలం ఇది. ఈ పరీక్షలో అబ్రహాము నెగ్గుతాడా, ఓడిపోతావా?
అబ్రహాము ఉంటాడా, ఊడిపోతాడా? అబ్రహాము ముందుకెళ్తాడా, వెనక్కెళ్తాడా? అది దేవుడు పరీక్షించాడు అబ్రహాముని. ఒకవేళ అబ్రహాము విశ్వాసం ఏంటి నేను ముందు చెప్పాను, బూడిదైపోయిన ఆ బూడిదలో నుండి కూడా నా కొడుకును నాకు ఇవ్వగల సమర్థుడు నా దేవుడు. ఆమేన్. అది దేవునికి ఉన్న సత్తా. కానీ దేవుడు బలిని అడగలేదు, ఆయన అబ్రహాముని పరీక్షించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పరీక్షలో అబ్రహామే కాదు, ఇస్సాకు కూడా పరీక్షలో విజయుడయ్యాడు. పొదలో పొట్టేలుంది, ఆ పొట్టేలు తీసుకొచ్చి అబ్రహాము ఇస్సాకుకు బదులుగా బలి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకుకు బదులుగా బలి అర్పించాడు. ఇక్కడ గమనిస్తే గనుక ఇస్సాకుకు బదులుగా బలి అర్పించాడు. ఆ పొదలో ఉన్నటువంటి పొట్టేళ్ళు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే ఇస్సాకుకు మారుగా బలైపోయింది. ఆది కారణంలో ఆదాము అవ్వల నిమిత్తమై, వాళ్ళ చేసిన పాపము నిమిత్తమై, వాళ్ళకి బట్టలు వెయ్యడము నిమిత్తమై ఒక గొర్రె బలైపోయింది. ఈరోజు మనం ఆలోచన చేస్తే నీ కొరకు ఆయన బలి చేయబడ్డాడు, నీకు బదులుగా ఆయన బలిని అర్పించబడ్డాడు. అందుకే భక్తుడు ఏమన్నాడు తెలుసా? విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి, నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు. అందుకే వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియులరా, అబ్రహాము జీవితంలో అద్భుతమైన ఆ చక్కని ఆ కృపను అబ్రహాము చూడగలిగాడు. విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు అబ్రహాం. కారణం ఏమిటి అనంటే, అబ్రహాము దేవునిని నమ్మాడు గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. వాక్యం చూడండి ఒకసారి, ఎబ్రీ పత్రిక 11:19. అమ్మా ఎన్ని చదువుతున్నావు? ఎబ్రీ పత్రిక 11:19. ఇస్సాకును బలిగా అర్పించెను. చూడండి, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై ఆమేన్. అబ్రహాం విశ్వాసం నేను చెప్పాను ఏంటంట, మృతులను సహితము లేపగలవాడు ఆయన. హల్లెలూయా. చూడండి 12వ అధ్యాయం 1, ఎబ్రీ 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు మన ఎదుట ఉంచబడిన ఓపికతో. చూడండి ఇక్కడ వాక్యం అంటుంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఏ పాపం అంట? సులువుగా, ఈజీగా మన మైండ్ని తిప్పేస్తుంది. ఏది? పాపం కదా. ఏ పాపం కదా? సీరియల్ మానలేం, మనం సినిమాలు మానలేం. ఇంకా అప్పుడు నేను వినేవాడిని సీరియల్లో బాగా, నాకు బాగా వినబడేది ఏంటంటే మొగల రేకులు అట్టండి. ఏ రేకులు మరి ఇప్పుడు వస్తుందో లేదు తెలియదు, కానీ అప్పట్లో మొగల రేకులు అసలు
ఏంట్రా బాబు అంటే ప్రార్థనకు వస్తలేదు 9 అయినా అంటే మొగలు రేకులు అంట. చక్రవాకం మన అన్నయ్య అంటున్నాడు, చక్రవాకం ఇప్పుడు కదా, నువ్వు చూసేబెట్టి కదా. సాతానుడు ఎలా చిక్కులు పెడుతున్నాడు చూడండి, చిక్కులు పెట్టే పాపం ఇలాంటి కదా, చిక్కులు పెట్టే పాపం. ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్పాడు, ఏంటో తెలుసా, ఈ మొగలు రేకులకు పడిపోయాడంట ఆయన. మొగల రేకులకు పడిపోయి శనివారం ప్రార్థన మానేసాడట. ఎవరో ఈ బాబు పాస్టర్ గారు కూడా కదా, ఎవరిని వదిలిపెట్టదు ఈ చిక్కులు పెట్టే పాపం. ప్రైజ్ లార్డ్. కదా, జాగ్రత్త, ఆలోచించవలసిన విషయం. కనుక చిక్కులు పెట్టే ఈ పాపములో మనం పడకుండా ప్రైజ్ లార్డ్ ఏం చేయాలట, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడునని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. అవమానమును నిర్లక్ష్య పెట్టి, ఆయనని ఎన్ని అవమానాలు, ఎన్నో నిందలు చూడండి పిల్లలు, వాక్యం సెలవిస్తుంది. సాతానుడు ఎంత తెలివైనడో కదా. ముందు సినిమా పెట్టాడు, ఆ తర్వాత సినిమాలు కూడా అవ్వట్లేదని సీరియల్ పెట్టాడు, సీరియల్ కూడా అవ్వట్లేదని చేతులకు శాట్ ఇచ్చాడు. షార్ట్ ఫిలిమ్స్ అంట. చూడండి ఎంత వాడు టెక్నాలజీ. మనం మారలేదు, మనం ఇంకా ఎదగలే, వాడు ఎదిగాడు తెలుసా. వాడు ఎంత తెలివైనడు. ఈ రోజున్న ప్రియులారా విడిచిపెట్టాలి, అన్నీ విడిచిపెట్టాలి. ఒక్కసారి నువ్వు చూసావు అనంటే ఇక మరలా అది నీ జీవితంలో ఇక వదిలిపెట్టలేవు. అంత అది ఒక బానిస. సులువుగా చిక్కులు పెట్టే పాపం వదిలిపెట్టడం కష్టం. మందు మానేయట్లేదు అంటున్నారు కదా. మందు ఎంత బానిసో ఒక్కసారి వాడు మానేస్తే శరీరం ఏమవుతుంది, షవరింగ్ వచ్చేస్తుంది, ఊపిపోద్ది మానేస్తే మందు తెలుసా. తాగినోడికి ఆ మందు లేకపోతే వాడికి పిచ్చుడైపోతాడు, ఏం చేస్తాడో తెలీదు. సీరియల్ కూడా అంతే, అదో పిచ్చి. ఈ రోజున ప్రియులారా అది విడిచిపెట్టాలి. విడిచిపెడితే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఒకళ్ళు కూర్చుని మాట్లాడుకుంటుంటే నేను ఒక బుక్ చదువుతుంటే ట్రైన్లో జరిగిన సంఘటన ఇది. బుక్ చదువుతుంటే ఈలోగా ఒక అమలక్కలు కూర్చుంటే మాటలు వస్తాయి కదా, వాళ్ళు కూర్చుంటే మాట్లాడుకుంటున్నారు. ఏమైంది అని అంటే వాళ్ళు చెప్తా ఉంది, ఆడు వచ్చాడు, అమ్మాయి వచ్చి ఆ అమ్మాయిని పొడిచేయబోయాడు, చంపేయబోయాడు. సీరియస్గా చెప్తుంది, చంపేయబోయాడు అందరికి. అరే బాబు ఎక్కడ ఏం చంపేస్తున్నాడు రా బాబు అని బుక్ మూసేశాను. నిజం, బుక్ మూసేసి చెవులు అడబడి గట్టిగా మాట్లాడండి అన్నట్టుగా చూస్తున్నాను నేను. చంపేయబోయాడు అంటారు. ఎక్కడ చంపేశాడు, ఎవరిని చంపేశాడు, అసలు ఏం జరిగింది? మైండ్ అంత ఏమైపోయింది. ఏం జరిగిందంటే ఏం జరుగుతుంది, కరెంట్ పోయిందండి. ఏం పోయింది? కరెంట్. ఓహో సీరియల్ ఇది. అమ్మ సైతాన్గా ఎంత చూడంటే ఎంత వాడి సీరియస్గా బుక్ చదువుతున్నా ఎంత మైండ్ని ఎక్కడ తిప్పాడు. వాళ్ళు ఏదో ఏదో జరిగిపోయింది, అసలు ఏం జరిగింది అడుగుదాం అనుకున్నాను నేను, ఈలో కరెంట్ పోయిందండి. చూడండి అది అంటే సాతానుడు సులువుగా చిక్కులు పెట్టా అంటే సులువుగా పడిపోతావు అంతే. ఇది విడిచిపెట్టాలి, వదిలేయాలి. ఒకవేళ ఇంకెవరికైనా ఆ ఆలోచన ఉంటే, ఇంకా చూస్తుంటే కనుక వదిలేయండి. ఇంకా అది మనకి క్షేమం కాదు, అది మనకు ఆశీర్వాదం కాదు.
ఈ రోజున వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటాడు, బలిని కోరేవాడు. అబ్రహాము జీవితంలో ఇస్సాకును బలిచ్చాడు, ఉపమాన రీతిగా మరలా ఆయనను పొందుకున్నాడు. అందుకే మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మాట్లాడుతుంటాడు కదా, చూడండి, ముగించుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శిస్తాను. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేస్తాను. దహన బలులను, వేలాది దూడలను, ఏడాది దూడలంత దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నెత్తున, నా పాప పరిహారముకై నా గర్భఫలముని నెత్తున, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూడండి, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? ఇక్కడ ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతునో, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నేను నమస్కారం చేస్తును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును. చూడండి, ఎన్ని ఇచ్చినా, వేలాది పొట్టేళ్ళు ఇచ్చిన, వేలాది నదులంత విస్తారమైన తైలం ఇచ్చిన నాకు సంతోషమగున, నా అతిక్రమమునకై నా పుత్రుణ్ణిచ్చిన, నా జ్యేష్ఠ కుమారుణ్ణిచ్చిన, నా పాప పరిహారము కొరకు నా గర్భఫలాన్ని నేను ఇచ్చిన. ఏది దేవుడు సంతోషపడతాడు? దేవుడు నీలో కోరుకుంటున్నది ఏది? దేవుడు నీలో ఆశపడుతున్నది ఏది అనంటే, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఏంటది? న్యాయముగా నడవాలి, కనికరం కలిగి ఉండాలి, ప్రేమించాలి, దీన మనసు కలిగి ఉండాలి, దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇంతేగా దేవుడు అడుగుతున్నాడు. నేను ఇంకేం అడుగుతున్నాడు? దేవుడు నీలో కోరుకున్నది ఇదే కదా. నువ్వు విస్తారమైన తైలం ఇచ్చినా, దహన బలి ఇచ్చినా, పొట్టేళ్ళు ఇచ్చినా, అది ఇచ్చినా, ఇది ఇచ్చినా, ఏది ఇచ్చినా దేవునికి అక్కర్లే. దేవుడు నీలో కోరుతున్నది ఏంటో తెలుసా? న్యాయముగా నడవాలి, రెండవది కనికరం కలిగి ఉండాలి, మూడవది ప్రేమించాలి, నాలుగవది దీన మనసు కలిగి ఉండాలి, ఐదవది యథార్థంగా దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇదే దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇదే దేవునికి నువ్వు కావాలి. దేవుడు ఆశపడేది ఇదే నీలో. దేవుడు కోరుకుంటున్నది ఇదే నీలో. అందుకే దేవుని వాక్యం చెబుతుంది. వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? సమూయేలు అంటాడు సౌలుతో, సౌలా, దహన బలులు, పొట్టేళ్లను అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15:22. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు. దేవుడు కోరుకున్నాడు ఏమన్నా తెలుసా? ఏం కోరుతున్నాడు ఆయన అంటే ఆజ్ఞను గైకోవాలి. ఇక్కడ చూడండి, బలులు అర్పించుట కంటే మాట వినడము, ఆజ్ఞను గైకోవడము, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం. కాబట్టి దేవుడు కోరుతున్నాడు ఏంటో తెలుసా? దేవుడు ఆశపడుతున్నాడు ఏంటి అంటే, ఒకడు యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా? లేదు, ఆలోచించు. బలులు అర్పించుట కంటే
ఆజ్ఞను గైకోవాలి. దేవుడు చెప్పిన మాట వినాలి. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడము కంటే దేవుని మాట వినడం శ్రేష్టం. ఇంతేగా దేవుడు నేను అడుగుతున్నాడు. కాబట్టి దేవునికి ఏదేదో చేయాలని కాదు, మొట్టమొదట దేవుని ఆజ్ఞను మేరకూడదు, దేవుని మాటను వినాలి. అందుకే దేవుడు భక్తుడు అంటాడు, బలులు కోరవు, నీవు కోరితే నేను తెచ్చి అర్పిస్తాను అని మాట్లాడుతూ అంటాడు కదా. విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి, నలిగిన హృదయము కలవారిని ఆయన అలక్ష్యం చేయడు, ఆయన విడిచిపెట్టాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో దేవుడు బలెందుకు కోరాడు అనంటే అబ్రహామును పరీక్షించాడంతే. దేవునికి స్తోత్రం. బలివ్వడానికి అబ్రహాము వెనక్కి వెళ్ళలేదు. ఈ మధ్యాహ్న సమయంలో నీ జీవితంలో కూడా కొన్ని పరీక్షలు నీకు వస్తాయి. ఆ పరీక్షల్లో నువ్వు ఉంటావా, నిలుస్తావా, ఓడిపోతావా? ఆ పరీక్షలో నువ్వు ఉన్నతంగా నువ్వు మారుతావా, ఆ పరీక్షల్లో నువ్వు పడిపోతావా? దేవుడు పరీక్షిస్తున్నాడు. అది నీకు పరీక్ష కాలం కావచ్చు. అరే ఏంటి శ్రమ, ఏంటి దుఃఖము, ఏంటి పరిస్థితులని నువ్వు నలిగిపోవచ్చు, కుంగిపోవచ్చు. దేవుడు అంటాడు కదా, ఆ పరీక్షలోని నేను ముందుకు వెళితే గనుక దేవుడు తప్పక నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, విజయం ఇస్తాడు. ఈ సాకును మరలా తను తీసుకుని వెళ్ళగలిగాడు. కాబట్టి నీ కొరకు యేసు ప్రభు బలైపోయాడు. నీకు నాకు రావలసిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. నీ కొరకు ఆయన బలిగా మారిపోయాడు. సొగసైన స్వరూపమైన లేనివాడైపోయాడు ఆయన. అవునయ్యా, నాకు బదులుగా నువ్వు మరణించావు నాయన, నా కొరకై బలిగా మారిపోయావు అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ప్రభు మనతో